హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. సో ఈరోజు మరి తిథి, వారము, నక్షత్రం ప్రకారము ధనస్సు రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వారికి ఎలా ఏ ఏ ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేది నేను చెప్తాను, ఓకేనా? ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి ఈరోజు శివ ఆరాధన చేసుకోండి, శివుడి ఆరాధన చేసుకోండి, ఓకేనా? కొంచెం ఆలోచనల్లో స్థిరత్వం కానీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా కూడా సక్సెస్ అవుతారు. బిజినెస్ పరంగా అయినా సరే ఆలోచనలో స్థిరత్వం అనేది వస్తుంది. ఈరోజు ధనస్సు రాశి వాళ్ళు శివుడి ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి విష్ణుమూర్తిని ఆరాధించండి, విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు, ఓకేనా? సో ఈరోజు ఒక శుభవార్త కూడా వాళ్ళు వింటారు ఖచ్చితంగా. సో ఈరోజు కాకపోయినా ఈ వారంతో ఏదో ఒక రోజు కూడా ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు ఒక మంచి శుభవార్త వింటారు, ఓకేనా? సో ఫైనాన్షియల్ కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి విష్ణుమూర్తిని ఆరాధించండి ఈరోజు, ఈ వారం అంతా కూడా, ఓకే. సో మనం ఈరోజు మరి రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే, సో ఇఫ్ ఎనీబడి రిక్వైర్స్ పర్సనల్ రీడింగ్, సో మీరు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది, మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేది వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో, ఒక నమ్మకంతో, ఒక సంకల్ప బలంతో చేయాలి ఏది చేసినా, ఓకేనా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. సో ఇంకా సరే వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా, ఓకేనా? వ్యాపారానికి సంబంధించి, వ్యాపారంలో స్టెబిలిటీకి సంబంధించి, వ్యాపారంలో గ్రోత్ లేదు, సో వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ ఎలా రావాలి, వ్యాపారంలో ఒక సక్సెస్ అనేది ఎలా రావాలి, దీనికి సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. చాలామంది సరే అండి, చాలామందికి వివాహం అనేది తొందరగా కాదు, అనుకున్న టైంలో కాదు, ఉద్యోగం కూడా అనుకున్న టైంలో రాదు. మరి దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి పరిహారాలు చేస్తే మనం అనుకున్న పనులు తొందరగా అవుతాయి. చాలామంది నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారు, ఇంట్లో అయినా సరే, ఆ వర్క్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే చాలామంది నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారు. మా నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి? సో నంబర్ 1 రెమెడీస్ నా దగ్గర ఉన్నాయి, ఓకేనా? సో కోర్టు సమస్యలైనా సరే, విద్యా వ్యాపారానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా నన్ను అప్రోచ్ అవ్వండి, అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను, ఓకే. సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దామా? ఒక జనరల్ రీడింగ్, ఇది జనరల్ లవ్ రీడింగ్, కలెక్టివ్ లవ్ రీడింగ్, ఓకేనా? టైమ్లెస్ లవ్ రీడింగ్. ఇది ఎవరైనా చూడవచ్చు. ఎవరికైతే ఈ వీడియో రిజనేట్ అవుతుందో, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఈ రీడింగ్, ఓకేనా? ఎవరైనా చూడొచ్చు. నో కాంటాక్టర్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, సింగిల్స్, ఫ్రెండ్స్, కిడ్స్, ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. ఎవరికైతే రిజనేట్ అవుతుందో అట్లీస్ట్ ఒక 20 to 30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, ఓకేనా? ఓకే, సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం మరి, ఓకేనా? సో చూసే వ్యూవర్స్ వచ్చేసి ఎవరైతే ఉన్నారో మరి మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చూద్దాం ఈరోజు రీడింగ్లో. సో ఎప్పుడు అందరూ కూడా పాజిటివ్గా ఉండండి, నెగిటివిటీలో ఉండొద్దు. ఎప్పుడు కూడా నెగిటివిటీ అంతా కూడా లేట్గా చేసేయండి, పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో మనకు పాజిటివ్ సిచ్యువేషన్స్, పాజిటివ్ పీపుల్ అనేవాళ్ళు మన లైఫ్లోకి వస్తారన్నమాట. ఎస్, 8 of Swords, 3 of Swords, 10 of Wands. చాలా స్ట్రక్ ఎనర్జీ కార్డ్స్ వచ్చాయి, ఓకే. తర్వాత కొంచెం హీల్ అయ్యారు మీరు. ఎస్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, టెంపరెన్స్ కార్డ్, ఓకే. సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను ఒకసారి క్లారిఫై చేద్దాను. అంటే ఓవరాల్గా ఇక్కడ కార్డ్స్ పరంగా చూసుకుంటే రాశుల ప్రకారం చెప్తాను వినండి. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో నెంబర్స్ పరంగా వచ్చేసి నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 10, నెంబర్ 12, నెంబర్ 1, నెంబర్ 14 వచ్చింది, ఓకేనా? సో మీరైతే స్టార్టింగ్
మొట్టమొదట స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు, దాని నుంచి మీరు కొంచెం హీల్ అయ్యారు, ఒక నేచర్కి దగ్గరగా వెళ్తూ, ఓకేనా. తర్వాత కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. సరే, స్టక్ ఎనర్జీలో అయితే స్టార్టింగ్ ఉండిపోయారు. చూద్దాం మరి. అంటే మీరు ఈ ఎనర్జీస్ ఎవరో కానీ చూసుకోండి, మీరు ఒక బ్యాడ్, సాడ్, ఒక లో ఎనర్జీలో నుంచి అసలు మిమ్మల్ని మీరు ఎంత కోల్పోయారంటే, ఎగ్జాంపుల్ ఏంటంటే, అసలు నేను ఎందుకు ఇంకా ఉన్నాను, ఎందుకు నేను బ్రతుకుతున్నాను అనే మీనింగ్ అనేది లేకుండా, ఒక బ్రతుకు అర్థం లేకుండా మీకు మీరే అసలు ఎందుకు నాలాంటి పర్సన్ ఈ భూమి మీద అని, ఇంత బాధ, ఇంత పెయిన్ నేను అనుభవించలేను అని అన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ లేక హెల్త్ కోల్పోయి, చూడండి ఎంత స్టక్ అయిపోయి ఉన్నారు. అన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ లేక హెల్త్ కోల్పోయి ఎప్పుడు ఏడుస్తూ లో ఎనర్జీలో ఉంటూ ఎవరితో మింగిల్ కాకుండా, ఈ వరల్డ్కి, ఈ సొసైటీకి ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా బ్రతుకుతూ వచ్చారు. అలాంటి లో ఎనర్జీలో మీ ముఖం మీరు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడుతున్నారు అన్నమాట, అట్లాంటి సిచ్యువేషన్లో. సో ఏంటంటే, వయసు చిన్నదైనా కూడా వయసుకు మించి కనబడము, చిన్న వయసులోనే హెల్త్ ఇష్యూస్ రావడము, మీరు ఒక 30 or 40 or 20 ఇయర్స్లో ఉన్నా కూడా 50, 60, 70 ఇయర్స్లా కనబడము, మాట్లాడము, బిహేవ్ చేయడము, అంటే విరక్తి వచ్చేసింది. అంటే మీకు అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్న మీరు ఈరోజు మిమ్మల్ని మీరు, అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్న మీరు ఈరోజు మిమ్మల్ని మీరు నేచర్కి దగ్గరగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ, అంటే ఈ డార్క్నెస్ నుంచి మిమ్మల్ని మీరు అవేకనింగ్ చేసుకొని కొంతమంది మెడిటేషన్ చేసుకుంటున్నారా, లేకపోతే ఈ ఎనర్జీ నుంచి ఈ పర్సన్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి అన్నమాట. చూడండి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు అనా. సో నేచర్కి దగ్గరగా వెళ్తూ మెడిటేషన్ చేసుకుంటూ కొంతమంది, సో ఈ ఎనర్జీ నుంచి మీ పర్సన్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి అనమాట. సో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, నారిష్ చేసుకుంటూ, యూనివర్స్కి కనెక్ట్ అవుతూ, మెంటల్ పీస్ను అనుభవిస్తూ, ఒకప్పుడు మెంటల్ కాన్ఫ్లిక్ట్ని అనుభవిస్తున్నారు. సో ఇప్పుడు మెంటల్ పీస్ని అనుభవిస్తున్నారు అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా. సో ప్రశాంతంగా ఉంది, ఒక మైండ్కి నెమ్మది, సాంత్వన, ప్రశాంతత, మీ మైండ్లో మీరు ఏం ఆలోచిస్తున్నారు అనే దానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మీకు ఇప్పుడు, ఓకేనా. అంటే మీలో ఒక మార్పు అనేది అయితే డెఫినెట్గా వచ్చింది. చూడండి, ఇక్కడ ఐరిస్ లియో సాగిటేరియస్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఓకేనా. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మీరు పాస్ట్లో ఏ పర్సన్ వలన అయితే బాధపడ్డారో, నాట్ ఓన్లీ పర్సన్, ఇక్కడ మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరనో, మీ ఫ్రెండ్స్ వాళ్ళనో, మీ కొలీగ్స్ వాళ్ళనో మీరు చాలా సఫర్ అయ్యారనేది కనబడుతుంది. అనవసరంగా అవమానాలు, నిందలు, మీ నుంచి మంచి తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసిన వాళ్ళు, వీటన్నిటి నుంచి బయటికి వచ్చారు మీరు, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా, హర్ట్ చేసే సిచ్యువేషన్ మీరు ఇవ్వకుండా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు. ఇంతకుముందు చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. సో పాస్ట్లో మీ ఎమోషన్స్ని వాడుకున్నారు, మీ ఫీలింగ్స్ని, మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా వాడుకున్నారు, మిమ్మల్ని ఫైనల్గా ఓవరాల్గా మోసం చేసి, మీకు అబద్ధం చెప్పి ఫైనల్గా వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు మిమ్మల్ని మోసం చేసి. సో ఓవరాల్గా ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే చాలా హై ఎనర్జీలో ఉన్నట్లు ఉంది. ఇక్కడ ఒక ఎక్సలెంట్ హై ఎనర్జీలో ఉన్నారు, మీరు సూపర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఒక క్లారిటీ ఉంది, ఒక మస్కులిన్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అంటే చూసే వ్యూవర్స్ ఫీమేల్ ఆర్ మేల్ ఎవరైనా కావచ్చు, మీరు ఎన్నో బాధలు మోసి ఉన్నారు. సో డివైన్ నుంచి మీకు ఒక వే ఏర్పడింది, మీరు ఏ డైరెక్షన్లో నడవాలి అనేది అన్నమాట. అంటే జస్ట్ లైక్ నాలాగా ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళు రావడమే ఇది డివైన్ ఏర్పరిచింది, ఓకేనా. సో మీ ఎనర్జీస్ మాత్రమే చెప్తున్నాను నేను, మీ పర్సన్ ఎనర్జీ మాత్రం కాదు, ఓకేనా. సో మీరు చాలా ఒక హైలీ ఇంట్యూటివ్ అండ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ లాగా తయారయ్యారు. మీరు ఒక డివైన్ పవర్ అనేది మీకు ఏర్పడింది, ఓకేనా. అది చూద్దాం ఇంకా. ఎస్, స్ట్రెంగ్త్ కార్డ్, మెజిషియన్, దిస్ సన్ కార్డ్, ఎంపరర్ కార్డ్. వెరీ గుడ్. చూడండి కార్డ్స్ కూడా ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు మీరు చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా బ్రేవ్గా, చాలా స్ట్రెంగ్త్గా ఉన్నారు ఇక్కడ. సో స్ట్రెంగ్త్ కార్డ్, మేజర్ ఆర్కానా, నెంబర్ 7. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అయిపోయింది, మీ పేషెన్స్ ఇంప్రూవ్ అయిపోయింది, మీరు చాలా ధైర్యంగా ఉన్నారు ఇప్పుడు, చాలా కాన్ఫిడెన్స్గా తయారయ్యారు మీరు, ఓకేనా.
ది మెజిషియన్. మీరు చాలా ఎనర్జీస్ ఉన్నాయి మీరు, ఓకేనా. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు బయటకు తెచ్చుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకునే సిచ్యువేషన్ లేరన్నమాట. సో ఇప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు. సో అన్ని విషయాల్లో కూడా చాలా ధైర్యంగా ఉన్నారు, అన్ని విషయాల్లో యాక్షన్ తీసుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్నారు, ఒక మంచి ఫ్రీడమ్ ఏర్పరచుకున్నారు, ఒక సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఇప్పుడు మీరు డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉన్నారు, హై ఎనర్జీలో ఉన్నారు, కాన్ఫిడెన్స్గా ఉన్నారు, ఒక అథారిటీ లెవెల్, ఒక సెల్ఫ్ మోడ్, ఒక మంచి స్టెబిలిటీలో ఉన్నారన్నమాట ఇప్పుడు. సూపర్. సో ఓవరాల్గా వచ్చేసి మీరు ఇప్పుడు చాలా స్ట్రెంత్గా తయారైనది అయితే అర్థమైంది అనమాట, ఓకేనా. ఓకే, సో ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి, సరేనా. ఓకే, సో మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది. దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ విషయంలో ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగవచ్చు. ఖచ్చితంగా నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.